ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాము. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా. ఆయన నిన్ను విడువడు, ఆయన నిన్ను ఎన్నడూ ఎడబాయుడు. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కొక్కసారి మనం ఒంటరి వాళ్ళం అనే భావన మనకు కలుగుతుంది. మన చుట్టూ ఎంతమంది ఉన్నా ఏదో వెలితిగా అనిపిస్తుంది. ఏదో తెలియని భయం మనల్ని ఆవరించుంటుంది. కావలసినంత డబ్బు ఉన్నా, పరిపూర్ణ ఆరోగ్యం ఉన్నా మనసులో ప్రశాంతత ఉండదు. ఒంటరితనం పోగొట్టుకోవడానికి రకరకాల తంత్రాలు కల్పించుకుంటాం. చాలామంది స్నేహితులను సంపాదించుకుంటాం. ఎన్ని ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎంత మందిని సంపాదించుకున్నా మన హృదయంలో ఎక్కడో ఒక మూల ఉన్న ఆ వెలితి ఏమిటో మనకు అర్థం కాదు. అదే దేవునికి ఇవ్వవలసిన స్థానం. మన హృదయంలో దేవునికి చోటు ఇవ్వనంత కాలము మన మనసుకు నెమ్మది దొరకదు. దేవునికి మన హృదయంలో చోటు ఇవ్వక చర్చి వరకే పరిమితం చేస్తాం. మనతో కూడా వస్తానన్న దేవుణ్ణి వెనక్కి తోసేసి ఏదో సాధించాలని పరిగెడతాం. చివరికి ఆ పరుగు ఆయాసంతో ముగిస్తుంది తప్ప మనం సాధించేది ఏదీ లేదు. మనతో వస్తానన్న దేవునితో కలిసి మనం నడిస్తే కష్ట సమయంలో దేవుడు మనల్ని ఆదుకుంటాడు. ఆదికాండం 46:4 ప్రకారం కనాను దేశంలో కరువు వచ్చినప్పుడు యాకోబు రక్షించడానికి యోసేపును ముందుగా ఐగుప్తు దేశంలో పంపించాడు. ఐగుప్తుకు బయలుదేరి యాకోబుతో నేను నీతో కూడా వచ్చేదనని దేవుడు చెప్పాడంటే ఆయన యాకోబును ఎంత ప్రేమించాడో గమనించగలం. ఈ భూమి మీద జీవిస్తున్న మనకి ఎన్నో భయాలు ఉన్నాయి. అయితే దేవుడు మనతో కూడా వస్తానని చెబుతున్నాడు. అయితే ఆ మాటలను వినబడనంత దూరంగా ఉన్నాము. ఎందుకు? పాపం వల్ల దేవునికి దూరస్థులమయ్యాం. అందుకే మనకు భయం, ఒంటరితనం మనల్ని విడిచిపోవటంలా. కేవలం ఎన్ని ఉన్నా ఈ లోకంలో ధైర్యంగా జీవించడానికి డబ్బు, హోదా, చదువు, బలం ఇవేమీ అక్కడికి రావు. కేవలం దేవుడు మనతో ఉంటే తప్ప మనం ధైర్యంగా జీవించలేము. కాబట్టి దేవుడు మనతో కలిసి నివసించాలన్నా, మనతో కలిసి రావాలన్నా దేవునికి దగ్గరగా ఉందాం, హృదయములో చోటిద్దాం. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖన సత్యాన్ని బట్టి మీరు మాతో వచ్చే దేవుడివి. మేము మా జీవితంలో కలిగి ఉన్న భయాలన్నిటికీ సమాధానం మీరు మాతో ఉంటే మాకు ధైర్యం కదా. కాబట్టి ఈ లోకంలో ఏవి మాకు ధైర్యాన్ని ఇవ్వలేవు.
మీరు ఉంటే మాత్రమే మా అంతరంగంలో మేము ధైర్యాన్ని కలిగి ఉంటాం. అందుకని మేము మా జీవితంలో మిమ్మును కలిగి ఉండి, మీరిచ్చే మిమ్మును బట్టి కలిగే ధైర్యాన్ని కలిగి లోకంలో జీవించడానికి సహాయం చేయండి. యెహోవా యందు భయభక్తులు బహుధైర్యాన్ని పుట్టిస్తాయన్న మీ లేఖనాన్ని ప్రకారం, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారన్న మీ లేఖన ప్రకారం మేము మీ యందు విశ్వసించి మీకు ఇష్టలుగా ఉండి, మిమ్మును మా హృదయంలో కలిగి ఉండి, మిమ్మును బట్టి మాకు కలిగే ప్రతి పరలోకపు భూసంబంధమైన ఆశీర్వాదాలకు పాత్రలు ఒకటకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లోనూ, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి, అయిన వారికి గర్భఫలం ఇమ్మని, గర్భఫలం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లలు అవసరతలు, సమస్యలు, బలహీనతలు, రుణాలు తీర్చమని, మీ పిల్లల్ని మీరు సిద్ధపరిచిన పరలోక భూసంబంధమైన దీవెనలకు పాత్రులుగా చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.